హైదరాబాద్లో ఇవాళ ఒకటి కాదు రెండు కాదు పేదవాళ్ళ ఇల్లు ఎంత అరాచకం అంటే అసలు ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయి తెలుస్తలేదు. 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక ఇల్లు. 1.5 కోటి పెట్టి ఒక మధ్యతరగతి మనిషి కొనుక్కుంటాడు. 3 రోజుల తర్వాత హైడ్రా వచ్చి కూలగొడుతుంది. అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారో వీళ్ళు సర్కస్ నడుపుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. నీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, ఇంకో శాఖనేమో మున్సిపల్ శాఖ వచ్చి కూలగొడుతుంది. అసలు మీ కనీసం మీకన్నా తెలుస్తుందా ఏం చేస్తున్నారో? చిన్న పిల్ల వేదశ్రీ అనే పాప 7 ఏళ్ల పాప ఆమె అడుగుతున్నది, మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా మాకు టైం ఇవ్వలేదు, బల్మిట్కి నూకేసిండ్రు, మా అమ్మ నాయన పెట్రోల్ పోసుకుంటే కూడా గుంజుకపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయినరు, రేవంత్ సార్ చేయించిండు అని చెప్పి ఒక చిన్న పాప మాట్లాడుతున్నది. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఒక ప్రెగ్నెంట్ లేడీని కనికరం లేదు నీకు, ఒక చిన్న పాప అంటే కనికరం లేదు. నీ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్ అనే సోయి కూడా నీకు లేదు. నీ ఖజానాకేమో పైసలు అడు తీసుకుంటావు, ఒక జేబులో పెట్టుకుంటావు, ఇంకో జేబులోనేమో కూలగొడతావు. ఇలా ఎవడు బాధ్యుడు? నీ ప్రభుత్వమే చేసిన తప్పుకు ఎవడు బాధ్యుడు? నీ అన్నగాని ఇల్లేమో ముట్టనీయవు, మీ అన్న ఇల్లేమో భద్రంగా ఉండాలి, బడుగుల బతుకు మాత్రం ఛిద్రం కావాలి. ఇదేనా నీ నీతి? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రెడీగా ఉన్నాయి హైదరాబాద్లో. మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామని పెట్టినాం. 40,000 ఇల్లు రెడీగా ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ పేదల ఇళ్ల మీద అయితే పోయి కులగొడుతున్నావో వాళ్ళందరికీ ముందు తాళాలి, గృహప్రవేశాలు చేయించు, సామాన్లు తీసుకునే టైమీ అటెనక అవసరమైతే చెర్ల కట్టినరు, శిఖంల కట్టినరు, బఫర్ల కట్టినరు, నాలా మీద కట్టినంటే కులగొట్టు, కానీ ముందు వాళ్ళని తరలించు, ఒప్పించి మెప్పించి సంస్కారవంతంగా పనిచేయి. మీ అన్నకు ఒక న్యాయం, మిగతా పేదలకు ఇంకో న్యాయం ఉంటుందా? ఇది పద్ధతేనా? ఆయన గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయొచ్చు, గవర్నమెంటే కూలగొట్టచ్చా 3 రోజుల తర్వాత?